హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం 5th January 2019 జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని చూద్దాం. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను పార్ట్ 1. అందులో ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ గ్యాదర్ అవడంతో పార్ట్ 2 వీడియోగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. పార్ట్ 1 చూడడం వల్ల ఉంటే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద పార్ట్ 2. డెడ్ బాల్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? డెడ్ బాల్ అనే పదం ఏ క్రీడకు సంబంధించిన పదం అని అడిగారు. సో డెడ్ బాల్ అనేది మనం క్రికెట్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డెడ్ బాల్ ఈజ్ రిలేటెడ్ టు క్రికెట్. ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? మొట్టమొదటి ఫీఫా ప్రపంచ కప్ అనేది ఎక్కడ జరిగింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఉరాగ్వే దేశంలో జరిగింది. ఏ సంవత్సరం అంటే 1930, 1930 ఉరాగ్వే. విక్టోరియా ఫాల్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఓకే, సో విక్టోరియా జలపాతం అనేది ఏ దేశంలో ఉంది అని అడిగారు. సో ఏ ఖండంలో ఉంది అని అడిగితే కనుక ఆన్సర్ వచ్చి ఆఫ్రికా అవుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ అడిగితే కనుక మనకి సదరన్ ఆఫ్రికా ఆన్ ద జింబేజీ రివర్ ఎట్ ద బార్డర్ బిట్వీన్ జాంబియా అండ్ జింబాంబే. సో జాంబియా అండ్ జింబాంబే బార్డర్లో ఉంటుంది. మనం ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ చేయాలి. అలాగే విక్టోరియా సరస్సు కనుక అడిగితే కనుక, విక్టోరియా లేక్ అడిగితే కనుక సౌత్ ఆఫ్రికా అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, విక్టోరియా లేక్ వచ్చి సౌత్ ఆఫ్రికా, విక్టోరియా జలపాతం వచ్చి మనకి జాంబియా జింబాంబే బార్డర్లో ఉంటుంది. ఫిన్లాండ్ క్యాపిటల్, ఫిన్లాండ్ రాజధాని ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి హెల్సింకి. నెక్స్ట్, విచ్ మినరల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద మోనోజైట్ శాండ్ ఆఫ్ కేరళ? కేరళలోని మోనోజైట్ ఇసుకలో ఏ ఖనిజం కనుగొనబడింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి థోరియం అండ్ యురేనియం, రెండు కూడా కనుగొన్నారు. మనం ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ అనేది చేయాలి. ఓకే, థోరియం అండ్ యురేనియం. నెక్స్ట్, యునైటెడ్ నేషన్ డిక్లేర్స్ విచ్ ఇయర్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రైస్? ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని రైస్ యొక్క అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి 2004, 2004. వాట్ ఈస్ ద టెన్చర్ ఆఫ్ రాజ్యసభ? ఓకే, రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత ఉంటుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి 6 years, 6 సంవత్సరాలు అనేది ఉంటుంది. రైట్ టు లైఫ్ ఆర్టికల్, రైట్ టు లైఫ్ అనేది ఏ ఆర్టికల్కి సంబంధించింది అని అడిగారు. ఆర్టికల్కి సంబంధించి ఎక్కువగా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేవి. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, రైట్ టు లైఫ్ అనేది మనకి జీవించే హక్కు ఆర్టికల్ 21కి రిలేటెడ్గా ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు మనకి ఇచ్చిన హక్కులు కానీ ఇటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. రైట్ టు ఫ్రీడమ్ ఇలాంటివన్నీ కూడా. హర్భజన్ సింగ్ నిక్ నేమ్, హర్భజన్ సింగ్ యొక్క మరొక పేరు ఏమిటి అని అడిగారు. సో ఇతనికి మనకి చాలా నేమ్స్ అనేవి ఉన్నాయి. లైక్ బజ్జీ అని పిలుస్తారు, టర్బోనేటర్ అని, తిరుభజన్ సింగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చారో ఎగ్జాక్ట్ ఐడియా లేదు కాబట్టి మీకు ఆప్షన్స్ని బట్టి ఇది కూడా ఆన్సర్ చేయాలి. సో హర్భజన్ సింగ్ నిక్ నేమ్స్ వచ్చి బజ్జీ, ద టర్బోనేటర్ అండ్ తిరుభజన్ సింగ్. ఓకే, నెక్స్ట్ 1833 ఇండియా గవర్నర్ జనరల్, 1833 సంవత్సరంలో ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి లార్డ్ విలియం బెంటిక్. నెక్స్ట్, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఆర్ సెలెక్టెడ్ బై? సో యూపీఎస్సీ సభ్యుల్ని ఎవరు ఎంపిక చేస్తారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి ఎన్నిక చేయడం జరుగుతుంది యూపీఎస్ మెంబర్స్ని. ఓకే, సో ప్రజెంట్ యూపీఎస్సీ చైర్మన్ వచ్చి మనకి అరవింద్ సక్సేనా. నెక్స్ట్, పాండిచేరి పార్లమెంట్ సీట్స్. ఓకే, పాండిచేరిలో ఎన్ని పార్లమెంట్ సీట్స్ ఉంటాయి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఒక పార్లమెంట్ సీట్ అనేది పాండిచేరిలో ఉంటుంది. కజిరంగా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడిగారు. సో మనకి కజిరంగా అలాగే మానస్ నేషనల్ పార్క్ రెండు కూడా అస్సాం స్టేట్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్, గోబీ డిజర్ట్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? గోబీ ఎడార్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడిగారు. సో యాక్చువల్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నార్థరన్ చైనా అండ్ సదరన్ మంగోలియా. సో ఉత్తర చైనా మరియు దక్షిణ మంగోలియాలో గోబీ ఎడార్ అనేది వ్యాపించి ఉంటుంది. మనకు ఆప్షన్స్లో ఏది ఇస్తే దాన్ని మనం ఆన్సర్గా పెట్టాలి. ఓకే, చైనా మరియు మంగోలియా రెండు కూడా కరెక్టే. పోర్ట్ఫోలియో ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై? పోర్ట్ఫోలియోని ఎవరు పరిచయం చేశారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి లార్డ్ క్యానింగ్. నెక్స్ట్, కామసూత్ర బుక్ ఆథర్, కామసూత్ర పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి వాత్సాయన. బిగ్గెస్ట్ రివర్ ఇన్ ఆఫ్రికా, ఆఫ్రికాలో అతిపెద్ద నది ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి నైలు నది. ఓకే, నైలు అనేది ఆఫ్రికాలో అతిపెద్ద నది. యూనిట్ ఆఫ్ డైనమిక్ విసోసిటీ. ఓకే, ఎస్ఐ యూనిట్ ఆఫ్ డైనమిక్ విసోసిటీ, డైనమిక్ స్థిరత యొక్క యూనిట్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి సిపి, సెంటీపాయిస్. నెక్స్ట్, దక్షిణ అమెరికాలోని పచ్చిక బయలును ఏమని పిలుస్తారు అని అడిగారు. ఓకే, సౌత్ ఆఫ్రికాలో ఉన్న పచ్చిక బయలుని మనం పంపాస్ అని పిలవడం జరుగుతుంది.
ఓకే, సో ఇవి మనకి పార్ట్ 2లో ఉన్న ఆర్పిఎఫ్ క్వశ్చన్స్ అనేవి. సో నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత కొంత టైం స్పెండ్ చేసి క్వశ్చన్స్ అనేవి షేర్ చేసినట్లయితే నేను వీడియో చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది, ఒక ఐడియా అనేది వస్తుంది ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయని. సో ఎగ్జామ్ అయిన తర్వాత తప్పకుండా క్వశ్చన్స్ అనేవి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.